Hi everyone, welcome to Code with Sri YouTube channel. So today topic is types of computer. Already మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం వాట్ ఈస్ కంప్యూటర్. కంప్యూటర్ ఈజ్ ఎన్ ఎలక్ట్రానిక్ డివైస్. సో మనకి కంప్యూటర్స్ అన్నీ ఒకేలా ఉంటాయా అంటే ఉండవు. అవి డిఫరెంట్ టైప్స్ బేస్డ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. లైక్ సైజ్, పవర్, యూసేజ్. సో ఇలాగా. సో అవి అసలు కంప్యూటర్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటి అనేది డీటెయిల్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో కంప్యూటర్ని సైజ్, పవర్ మరియు యూసేజ్ బట్టి డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫై చేస్తారు. మెయిన్గా కంప్యూటర్లో 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ సూపర్ కంప్యూటర్, అండ్ సెకండ్ వన్ ఈజ్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్, అండ్ థర్డ్ వన్ ఈజ్ మినీ కంప్యూటర్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ మైక్రో కంప్యూటర్. దోస్ 4 ఆర్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఫస్ట్ మనం సూపర్ కంప్యూటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సూపర్ కంప్యూటర్స్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఫాస్టెస్ట్ కంప్యూటర్. దేర్ ఆర్ యూజ్డ్ ఫర్ కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్. అసలు సూపర్ కంప్యూటర్ అంటే చాలా ఫాస్ట్గా వర్క్ చేసే కంప్యూటర్. ఇది ఎంత ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేయగలదు అంటే సైంటిఫిక్ రీసెర్చ్లో మరియు కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్లో కూడా దీన్ని యూజ్ చేసే అంత ఫాస్ట్గా. ఇది మనం ఎక్కడ ఎక్కువగా యూజ్ చేస్తామంటే వెదర్ ఫోర్కాస్ట్ అండ్ స్పేస్ రీసెర్చ్. సెకండ్ వన్ ఈజ్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ఆర్ లార్జ్ కంప్యూటర్స్ యూజ్డ్ బై బిగ్ ఆర్గనైజేషన్స్. దే కెన్ హ్యాండిల్ మల్టిపుల్ యూజర్స్ ఎట్ ద సేమ్ టైం. సో అసలు మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అంటే పెద్ద ఆర్గనైజేషన్స్లో యూజ్ చేసే కంప్యూటర్. ఇది ఒక్కసారి చాలామంది యూజర్స్ని హ్యాండిల్ చేయగలదు. అంటే ఇప్పుడు బ్యాంకింగ్స్లో చాలామంది వర్కర్స్ అనేవాళ్ళు ఉంటారు, రైల్వేస్లో కూడా. వాళ్ళు ఏం చేస్తారంటే ఒకేసారి మల్టిపుల్ యూజర్స్ అనేవాళ్ళు యూజ్ చేస్తారు కాబట్టి ఇది ఒకేసారి అందరినీ హ్యాండిల్ చేయగలదు. దాన్నే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ మినీ కంప్యూటర్. Mini computers are medium-sized computers. They can less power than mainframe computer. సో అసలు మినీ కంప్యూటర్ అంటే మీడియం సైజులో ఉండే కంప్యూటర్ని మినీ కంప్యూటర్ అంటారు. ఇది మెయిన్ ఫ్రేమ్ కన్నా కొంచెం తక్కువ పవర్ని జనరేట్ చేస్తుంది. అంటే ఇది ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తారంటే స్మాల్ ఆర్గనైజేషన్స్ లైక్ కాలేజెస్ అలా ఉన్న చోటన మినీ కంప్యూటర్స్ అనే వాటిని యూజ్ చేస్తారు. ఫోర్త్ వన్ ఈజ్ మైక్రో కంప్యూటర్. Microcomputers are most commonly used computer. They are designed for the personal usage. సో మైక్రో కంప్యూటర్ అంటే మనం డైలీ యూజ్ చేసే కంప్యూటర్. ఇది పర్సనల్ యూజ్ కోసం డిజైన్ చేశారు. లైక్ ఎగ్జాంపుల్స్ ల్యాప్టాప్, డెస్క్టాప్, మొబైల్ ఫోన్. మీరు డైలీ యూజ్ చేస్తున్న మొబైల్ ఫోన్ కూడా ఒక మైక్రో టైప్ కంప్యూటరే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.